ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని, కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మీనరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ముందుగా ఎవరు ఈ రాశిలోకి వస్తారు అనేది మనం ఒకసారి గమనించినట్టయితే, పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ముఖ్యంగా ఈ మీనరాశికి చెందుతారు. ఒకవేళ మీకు మీ యొక్క నక్షత్రం తెలియదు లేదా రాశి కూడా తెలియదు అని అనుకున్నప్పుడు, మీ యొక్క పేరులో మొదటి అక్షరము ది కానీ, దు, చం, చ, ధ, దే, దో, చ, చి అనేటటువంటి అక్షరాలతో గనక ప్రారంభమైనట్టయితే మీరు మీనరాశికి చెందిన వారు అవుతారని గుర్తించండి. ఇక ఈ రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా వీరికి ఆదాయము 5గా ఉంది, ఖర్చు 5గా ఉంది, రాజ్యపూజ్యము 3గా ఉంది, అవమానం 1గా ఉంది. అంటే దాదాపు ఈ సంవత్సరము మీకు ఆదాయ ఖర్చులు సమానంగా కనిపిస్తున్నాయి. రాజ్యపూజ్యం అనేది 3గా ఉంది, ఎక్కువగా ఉంది. మిమ్మల్ని గౌరవించేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అవమానం అనేది తక్కువగా ఉంది. ఇది స్థూలంగా ఈ సంవత్సరంలో మీకున్నటువంటి వివరాలు. ఇక మీకున్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, వీరికి గురువు యొక్క అనుకూలత అనేది ఈ సంవత్సరంలో నవంబర్ తర్వాత చాలా చక్కగా గురువు యొక్క అనుకూలత అనేది వస్తుంది. జూన్ అంటే మే తర్వాత నుంచి మీకు కేతు యొక్క అనుకూలత అనేది వస్తుంది. అంటే కేతు గ్రహము దాదాపుగా మీకు జూను తర్వాత నుంచి మీకు అనుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత నవంబర్ నుంచి గురుగ్రహం యొక్క అనుకూలత కూడా కేతు గ్రహంతో తోడవుతుంది. కాబట్టి చాలా చక్కటి ఫలితాలు మీనరాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతున్నాయి. ఇక మనం ఆ ఫలితాలు కనుక చూసినట్టయితే, వివాహ ప్రయత్నాలు చూస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు కలుగుతాయి. సంతానం లేని వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా సంతానం కూడా కలుగుతుంది. కొత్త వాహనాలు కొంటారు. ఒకవేళ పాత వాహనాలు కనుక వాడుతున్నట్టయితే తక్కువగా రిపేర్స్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకంటే చాలా తక్కువగా రిపేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ పైన కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇది చక్కటి సమయంగా అనుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయాలని కూడా మీరు అనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంటిని రీడెకరేట్ చేసుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మీనరాశి వారికి ఈ సంవత్సరము గోచరిస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. వృత్తి విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాటిని సక్సెస్ఫుల్గా అధిగమిస్తారు. మంచి ఫలితాలను వృత్తి విషయంలో కూడా మీరు పొందగలుగుతారు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వారికి మాత్రము కాస్త ఆచితూచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకి మీనరాశి వారు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పొందగలుగుతారు. ఇక కేతువు 6వ తేదీ నుంచి జూన్లోకి 6వ స్థానంలోకి సంచారం చేస్తాడు. కాబట్టి మీకు ఆరోగ్య విషయంలో మెరుగుదల అనేది ఉంటుంది. ఒకవేళ అనారోగ్యం కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ అనారోగ్యం కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడుతుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు కానీ లీగల్ సమస్యలు కానీ ఉన్నవారికి తప్పకుండా జూన్ తర్వాత నుంచి ఆ లీగల్ సమస్యలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ధనలాభం పెరుగుతుంది. కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయి ఉంటుంది. శత్రు నాశనం ఉంటుంది. శత్రువులపై విజయం అనేది తప్పకుండా మనకు మీనరాశి వారికి జూన్ తర్వాత నుంచి ఉండే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఒక క్రమశిక్షణతో దీర్ఘకాలికంగా ఏదైనా చేయాలని కోరుకుంటారు. మీ యొక్క క్రమశిక్షణ దీర్ఘకాలికంగా చేసేటటువంటి పనులు తప్పకుండా ఈ సంవత్సరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అధికంగా మీకు లాభదాయకంగా కనిపిస్తుంది.
ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనకు చూసుకున్నట్టయితే శని జన్మంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి. వ్యాయామము, యోగా, ధ్యానము, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల ఈ సంవత్సరము ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. అదేవిధంగా రాహు 12వ స్థానంలోను 1వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో సంచారము, అదేవిధంగా 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో రాహు కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రమశిక్షణతో ఉండడం వల్ల, ఒక డిసిప్లైన్డ్గా వ్యవహరించడం వల్ల మీ యొక్క వృత్తి విషయంలోనైనా సరే, ఆరోగ్య విషయంలోనైనా సరే, తీసుకునేటటువంటి ఆహార విషయంలోనైనా సరే ఒక డిసిప్లైన్, క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు మీనరాశి వారు పొందగలుగుతారు. మీకు అనుకూలతనే అధికంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఏ గ్రహాల వల్ల కలుగుతున్న ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు శనిగ్రహము, అదేవిధంగా రాహుగ్రహం యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల, ఈ 2 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక శని గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే, శనీశ్వరునికి శనిదేవునికి నైవేద్యాలు, నల్లని నువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మనకు నల్ల నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపం వెలిగించడం ద్వారా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనం పొందవచ్చు. అంతేకాకుండా దానం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. నల్లని వస్త్రాలు, నల్లని ఇనుమును కూడా దానం చేయడం వల్ల శనీశ్వరుని యొక్క దోషాలు తొలగిపోతాయి. గోశాల లేదా అనాథాశ్రయాలకు వెళ్ళి ఆహార దానం చేయడం ద్వారా కూడా శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అంతేకాకుండా మంగళవారము, శనివారము హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా మనకు శని వల్ల కలుగుతున్న బాధలకు మనం విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా మనం ఇంకా చూసినట్టయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా గమనించండి. ఎవరికి మనకు కీడు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా ఒక డిసిప్లైన్డ్గా, ఒక క్రమబద్ధంగా గనక ఉన్నట్టయితే శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. ఎవరైతే నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటారో వారికి శనీశ్వరుని వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఎటువంటివి ఉండవు. అలాంటి ఇబ్బందులు అనేవి శనీశ్వరుని వల్ల కలగవు అని గుర్తించండి. అంతేకాకుండా శనీశ్వరుని యొక్క హోమము కూడా మీకు బాగా శనీశ్వరుని వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టయితే శనీశ్వరునికి సంబంధించినటువంటి హోమ జపాలు కూడా చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి శనీశ్వరునికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇక రాహుగ్రహం వల్ల కలిగినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలను ఒకసారి చూసినట్టయితే, రాహు బీజ మంత్రము ఓం భ్రాం బ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠించడం వల్ల రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాహు కాలంలో ఏదైతే మనకు ప్రతిరోజు వస్తుందో ఆ రాహు కాలంలో ఈ రాహు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితాలను మనము పొందవచ్చు. ఇక చూసినట్టయితే శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అదేవిధంగా శివలింగం లేదా కాలభైరవునికి నల్లటి నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనము మంచి ఫలితాలు పొందవచ్చు. నాగదేవతకి ముఖ్యంగా పాలతో కానీ లేదా పంచామృతం కానీ అభిషేకం చేయడం వల్ల మనకు రాహువు వల్ల కలిగేటటువంటి బాధలు తొలగించుకోవచ్చు. ఇక చూసినట్టయితే రాహుకేతు యొక్క శాంతి పూజ వల్ల కూడా మీకు వీలైనప్పుడు రాహుకేతుల యొక్క శాంతి పూజ చేసుకోవడం వల్ల కూడా మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలను మనము తొలగించుకోవచ్చు. అదేవిధంగా శివుడి ఆలయంలో ముఖ్యంగా ఈ రాహుకేతుల యొక్క పూజను జరిపించాలి. లేదా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా పూజలు జరిపించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా ప్రతి శనివారము రాహుకాల సమయంలో శివాలయంలో
శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనము తొలగించుకోవచ్చు. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగడమే కాకుండా రాహుగ్రహం వల్ల అనుకూలత, రాహుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు. ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి, మంచి జరగాలి, మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి, ధనధాన్యాలు అదేవిధంగా ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.